గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. బ్రేక్ఫాస్ట్ షోలో ప్రతిరోజు నేను 2 వెరైటీస్ చేసి చూపిస్తున్నాను కదా, మరి అవి మీరు చేసుకుంటున్నారా? ఏమో నాకెలా తెలుస్తుంది? ఎప్పుడైనా ఆన్లైన్లో మీరు చెప్తేనే కదా నేను చూసి ఆనందపడేది. రోజు మీకోసం అక్కడ ఇక్కడ వెతికి ఇంట్లో 10 సార్లు ట్రై చేసి మళ్ళీ బాగా వచ్చి సూపర్, ఆహా ఇది నా ఆడియన్స్కి చూపించాలి అనుకున్నప్పుడే కదా నేను చేస్తాను. మరి ఇంత హార్డ్ వర్క్కి మీరు అప్రిషియేట్ చేస్తే ఎంత బాగుంటుంది. అందుకే ఈసారి నుంచి ఆన్లైన్లో చక్కగా అప్లోడ్ చేయండి, ఓకేనా, మీ ఒపీనియన్స్ అన్నింటినీ. సో మరి ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో నేను మీకోసం తీసుకొచ్చేసాను ఆప్రికాట్ రైస్. మరి నేను చేసేస్తాను, మీరు చూసి నన్ను ఫాలో అవడమే కాదు, ఇంట్లో కూడా నేను చేసిన ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి హ్యాపీగా తిని ఎంజాయ్ చేయాలి, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ఆప్రికాట్ రైస్. ఆప్రికాట్ రైస్. ఈ ఆప్రికాట్ రైస్ లో మనం చేస్తున్నప్పుడు ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఏంటో తెలుసా? ఇందులో రెగ్యులర్ గా వాడే ఫ్లేవర్స్ ఏవి వాడకుండా స్మూత్ గా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ వాడి ఈ ఆప్రికాట్ రైస్ చేస్తున్నాం. ఆ ఫ్లేవర్స్ ఏంటో తెలియాలి అంటే ప్రాసెస్ ని జాగ్రత్తగా క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి. ఓకే, మనం స్టవ్ పై ప్యాన్ పెట్టేసి ఆన్ చేసి ఇప్పుడు ఇందులో బటర్, బటర్ బాగా కరగాలి. ఓకే, బటర్ కరుగుతూ ఉంటుంది. ఈ లోపు ఒక చిన్న పని ఉందండి, ఉండండి, ముందెళ్ళి తీసుకొస్తాను. ఈ చిన్న రోల్లో కొంచెం మిరియాలు, అలాగే కొంచెం యాలకులు, ఇప్పుడు వీటిని కొంచెం నలగొట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇందులో వేసేస్తున్నాను, కరిగిన బటర్లో వేసేయాలి. వెరీ గుడ్. అలాగే ఇందులో ఇంకొకటి ఏంటి అంటే మనం వాడుతున్నది రోజ్మెరీ. రోజ్మెరీ కూడా ఫ్లేవర్ కోసమే మనం వాడుతున్నాం. కొంచెం రోజ్మెరీ, ఇది వెంటనే ఫ్రై అయిపోతుంది, అందుకే ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాను. చూస్తున్నారు కదా, రోజ్మెరీ మనం చాలా రేర్ గా వాడుతూ ఉంటాం ఫ్లేవర్స్ లో. ఆ ఫ్లేవర్ కోసం మనం రోజ్మెరీ వాడాం. అండ్ అలాగే ఆప్రికాట్ రైస్ కూడా, ఆప్రికాట్ అనేది మనం రెగ్యులర్ గా వాడేదేం కాదండి, అందుకే ఈరోజు ఆప్రికాట్ తో చేయాలని డిసైడ్ అయిపోయాను. ఇప్పుడైతే ఇందులో ఆప్రికాట్ వేసుకోవాలి. డ్రైడ్ ఆప్రికాట్ ఇది. ఆప్రికాట్ కొంచెం ఫ్రై అవ్వాలి బటర్లో. అండ్ ఆప్రికాట్ రైస్ కోసం రైస్ అయితే నార్మల్ గా ప్లెయిన్ రైస్ ని మనం ముందు ఉడకపెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు ఇందులో కిస్మిస్, అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం, సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు. సో ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. సో ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మామూలుగా ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ బాగా తినేవాళ్ళు, కానీ మళ్ళీ ఇప్పుడు మర్చిపోయారు. ఏంటి అంటే రెగ్యులర్ గా బాదం పప్పు, క్యాష్యూ, అలాగే అంజీర్, అలాగే ఆప్రికాట్ కూడా ఎప్పుడైనా తింటూ ఉంటే చాలా బలం అని చెప్పేసి. కిస్మిస్ కూడా స్పెషల్లీ రాత్రిపూట ఒక గ్లాస్లో ఒక 20 or 15 to 20 కిస్మిస్ నానపెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఆ కిస్మిస్ తినడం వల్ల ఏమవుతుంది అంటే
మన లాంగ్విటీ పెరుగుతుంది. అంటే మనకి రెగ్యులర్గా వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా మనం ఎక్కువ యంగ్గా ఉంటామంట. ఈ విషయం మీకు తెలుసా? ఇప్పుడైతే అందరు చేస్తారు కదా, ఎందుకంటే యంగ్గా ఉంటాం అంటారు కదా, అందుకని. బట్ డెఫినెట్గానే నిజంగా మన బాడీలో మంచి రెసిస్టెన్స్ వస్తుంది కిస్మిస్ అలా నానపెట్టుకొని తినడం వల్ల. అండ్ అలాగే అంజీర్ కూడా అండి. అంజీర్ అయితే జనరల్గా చాలా మందికి తెలియదు ఈ విషయం. ఎదిగే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళేంటి ఈ కాలంలో హైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. నాకు ప్రభాస్ హైట్ కావాలి, మహేష్ బాబు హైట్ కావాలి అంటూ ఉంటారు కదా మీ ఇంట్లో కూడా. ఎస్, అలా హైట్ పెరగాలి అనుకున్న వాళ్ళు అంజీర్ తింటే చాలా తొందరగా హైట్ పెరుగుతారు. ఏంటి అయ్యో నేను ఇంకొంచెం హైట్ ఉంటే బాగుండే అని టీవీ ముందు కూర్చుని వాళ్ళు అనుకున్నారు, మీరు ఇప్పుడు తిన్నా పెరగరు. బట్ స్టిల్ బ్యాక్ బోన్ ఏదైతే ఉందో అది చాలా కాలం స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ అంజీర్, కిస్మిస్, బాదం ఇవన్నీ తినడం వల్ల జనరల్ గా ఎముకలు అరిగిపోయాయి అంటూ ఉంటారు కదా, అలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా తినండి. అండ్ కిస్మిస్ చాలా స్వీట్ గా ఉంటుంది కాబట్టి రోజు నానపెట్టుకొని దాంతోపాటు అంజీర్ కూడా తినండి. యూ విల్ బి హెల్దియర్, స్ట్రాంగర్, ఇంకా ఏంటో అంటారు కదా టాలర్, కరెక్ట్, అలా అయిపోతారు ఇప్పుడు మీ ఇంట్లో ఎదిగే పిల్లలు ఉంటే. సో ఇవి ఇంకొంచెం రోస్ట్ అవ్వాలి. సో ఫ్రై అయిపోతున్నాయి ఇవి, ఐ గెస్ ఇంకా చాలు. చూస్తున్నారు కదా ఆప్రికాట్ కూడా చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వెజ్ స్టాక్ వేసుకుంటున్నాను. చాలు, వెజ్ స్టాక్ వేసి ఒకసారి బాగా కలిపేసేయాలి. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్ ఉడికించేసి పెట్టేసుకున్నాను రెడీగా. రైస్ మామూలుగా మీకు తెలుసో లేదో కానీ అండి, రోజ్మెరీ అనేది ఫ్లేవర్ కోసం మాత్రమే వాడరు. ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా అవుతుందట రోజ్మెరీ వాడితే, తెలుసా? కానీ రోజ్మెరీ ఎలా వాడతాం? ఎప్పుడన్నా ఫ్లేవర్ కి అంటే కేక్స్ లో కానీ అలా, లేదంటే ఇంకేమన్నా డిషెస్ లో వాడుతూ ఉంటాం. కానీ స్పెషల్లీ రెగ్యులర్ గా వాడాలంటే ఎలా వాడాలి అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, ఈ మధ్య కాలంలో అందరం గ్రీన్ టీలకు అలవాటు పడిపోయాం కదా. అలాగే పొద్దున్నే గ్రీన్ టీ తాగేటప్పుడు, లేదంటే మీరు మామూలు టీ తాగేటప్పుడు మిల్క్ లో కాకుండా వాటర్ టీ తాగుతారు కదా, ఆ టీలో కనుక చక్కగా ఒక 2-3 రోజ్మెరీ లీవ్స్ వేసేసారు అంటే మీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా అయిపోతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా. అలాగే ఈ విషయం అయితే మామూలుగా నిద్ర మధ్యలో చాలా లేజీగా ఉండే వాళ్ళు ఉన్నట్టుండే ఎనర్జెటిక్ గా మారిపోతారట. సో మరి పొద్దున్నే బద్ధకంగా ఉండే వాళ్ళకి ఈ టిప్ చాలా పనికొస్తుంది కదా. కొద్దిగా రైస్ ఫ్రై అయితే ఆప్రికాట్ రైస్ అయిపోయినట్టే. ఓకే, రైస్ కూడా ఫ్రై అయిపోయింది బానే. సో అయిపోయింది ఆప్రికాట్ రైస్. చూసారా, కొన్ని సింపుల్ ఫ్లేవర్స్, కొన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే ఎంత మంచి డిఫరెంట్ ఆప్రికాట్ రైస్ రెడీ అయిపోయిందో. సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసుకుంటా. ఆప్రికాట్ రైస్ రెడీ అయిపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం, మీకోసమే స్పెషల్ గా నేను చేసిన ఆప్రికాట్ రైస్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని ఒకసారి చూడండి. ఆప్రికాట్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఆప్రికాట్ 1 కప్పు, బటర్ 1 టీ స్పూన్, ఉల్లిపాయలు 1/2 కప్పు, రైస్ 1 కప్పు, యాలకులు 6, ఉప్పు తగినంత, జీడిపప్పు 1 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, వెజ్ స్టాక్ 1 టీ స్పూన్, కిస్మిస్ 1/2 కప్పు, బాదం 1 టీ స్పూన్, రోజ్మెరీ కొద్దిగా. ఆప్రికాట్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో బటర్ వేసుకొని మిరియాలు, యాలకులు దంచుకొని వేసి, రోజ్మెరీ, ఉల్లిపాయలు వేసి కొంచెం వేయించుకొని ఆప్రికాట్, కిస్మిస్, ఉప్పు, బాదం, జీడిపప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత వెజ్ స్టాక్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకున్న అన్నం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆప్రికాట్ రైస్ రెడీ.
ఆప్రికాట్ రైస్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. వావ్, చాలా బాగుంది చూడటానికి. చాలా బాగుంది. ఆప్రికాట్ కదా, ఆ ఫ్లేవర్ బాగుందండి. అలాగే రోస్మెరీ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. మొత్తానికి కొంచెం యమ్మీగా మార్నింగే తినాలి అనుకుంటే ఎక్కువ టైం పట్టకుండా ఎందుకు ఈ బ్రేక్ఫాస్ట్ అయితే సింప్లీ సూపర్. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేసుకోండి. అండ్ దీంతో పాటుగా ఇంకేముంటే బాగుంటుంది? యాక్చువల్లీ ఇదే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాం కాబట్టి కొంచెం హెవీ. మరి సింపుల్గా ఒక మిల్క్ షేక్ అయితే బాగుంటుంది కదా. అందుకే నేను కూడా ఈరోజు మీకోసం మిల్క్ షేక్ చూపించబోతున్నాను. అదే ఆరెంజ్ బనానా మిల్క్ షేక్ ఈరోజు చూపించబోతున్నాను మన బ్రేక్ఫాస్ట్ లో. సో లెట్స్ స్టార్ట్ ఇట్. ఆరెంజ్ బనానా మిల్క్ షేక్. మామూలుగా ఈ చాక్లెట్ మిల్క్ షేక్ లేదంటే వెనీలా మిల్క్ షేక్ ఇలాంటి మిల్క్ షేక్స్ అయితే అందరం తాగడానికి రెడీ అయిపోతాం. కానీ ఇలా ఆరెంజ్ బనానా మిల్క్ షేక్ అంటే మాత్రం అందరం తర్వాత తాగుదాంలే, నాకు ఇప్పుడు అవసరం లేదు, ఆకలేయట్లేదు, ఇలా బోల్డ్ అనే రీజన్స్ చెప్తూ ఉంటాం కదా. కానీ ఇలాంటి ఫ్రూట్స్ తో ఉండే మిల్క్ షేక్స్ వీక్లీ 2 times అన్న తీసుకోవాలి కంపల్సరీ. ఎందుకు అనే విషయం మనం ప్రిపేర్ చేస్తూ మాట్లాడుకుందాం, ఓకేనా? ముందైతే కర్డ్, కొద్దిగా కర్డ్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదేంటి మిల్క్ షేక్ లో కర్డ్ వేస్తారా? అవును, వేస్తారు. సో కొంచెం బాగా బీట్ చేసేయాలి దీన్ని. సో బేసిక్ గా ఈ ఆరెంజ్ బనానా మిల్క్ షేక్ వీక్లీ 2 times అని ఎందుకు తీసుకోవాలి అంటే, మామూలుగా ఏంటండి, మామూలుగా మిల్క్ షేక్ లో అయితే ఓన్లీ మిల్క్ ఉంటాయి కదా. కానీ ఇందులో మనం నార్మల్ మిల్క్, అలాగే సోయా మిల్క్, ఇంకా కర్డ్ అంటే కంప్లీట్ ప్రోటీన్ అన్నమాట. మిల్క్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మన బాడీకి అందిస్తున్నట్టే. అలాగే మనం ఇందులో సోయా మిల్క్ వాడడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ బనానా ఇంకా ఆరెంజ్ వీటి వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వేస్ట్ చేస్తున్నాం కాబట్టి వీక్లీ 2 times ఇది మీ ఇంట్లో అందరికీ కూడా ఇవ్వండి. ఫస్ట్ అయితే ఇప్పుడు బనానా కట్ చేస్తున్నాను. ఓకే, సో చాలు. ఇప్పుడు వీటిని నేను ఇందులో వేసేసుకుంటున్నాను. ఓకే, మిక్స్ చేసేసి ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనం ఇందులో వేసుకునేది ఇందాకే చెప్పాను కదా, సోయా మిల్క్. సోయా మిల్క్ ఎందుకు మనం ఈ మిల్క్ షేక్ లో వాడుతున్నాము అంటే, జనరల్ గా మిల్క్ లో ఏంటి కొలెస్ట్రాల్, ఫ్యాట్ అనేది, సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. కానీ సోయా మిల్క్ లో మాత్రం 0 కొలెస్ట్రాల్ అన్నమాట. సో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి, అండ్ ప్రోటీన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఇది తాగితే చాలా మంచిది. సో ఇంకా ఆరెంజెస్ గురించి అస్సలు మనం మాట్లాడుకునే పని లేదు, ఎందుకంటే ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో మీకు అందరికి కూడా తెలుసు కదా. సో ఇప్పుడు నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొని వచ్చేస్తాను. ముందుగా మిక్సీ జార్ లో ఆరెంజెస్ వేస్తున్నాను. ఆరెంజ్ జ్యూస్ తాగితే స్కిన్ కి చాలా మంచిది. మామూలుగా లేట్ గా నిద్రపోయే హ్యాబిట్ ఉంటే ఏంటి అంటే తొందరగా డార్క్ సర్కిల్స్ అవి వచ్చేస్తాయి కదా. సో ఆ డార్క్ సర్కిల్స్ అవేమి రాకుండా ఆరెంజ్ జ్యూస్ కొంచెం అప్లై చేశారు అంటే కళ్ళ కింద చక్కగా అవేమి రావు. అండ్ అలాగే రోజు జ్యూస్ కూడా తాగారనుకోండి, అప్పుడు ఫెయిర్ స్కిన్ వచ్చేస్తుంది, హెల్తీగా ఉంటుంది స్కిన్ అండ్ అలాగే బాడీ కూడా.
సో ఆరెంజెస్ వేసాను కదా, ఇప్పుడు ఇందులో ముందుగా బనానా పెరుగు కలిపేసి పెట్టేసుకున్నాను కదా, అది వేసేయాలి. అండ్ ఇందులో స్పెషల్గా షుగర్స్ వాడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం యూస్ చేస్తున్న ఫ్రూట్స్ అన్నిట్లో షుగర్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇలా పేస్ట్ అయిపోతుంది అన్నమాట మొత్తం. ఇప్పుడు ఇందులో మనం నార్మల్ మిల్క్ పోసుకోవాలి. అలాగే కొంచెం సోయా మిల్క్. ఇది ఒక 2-3 సార్లు బాగా కలిసేంత వరకు మిక్సీ పట్టాలండి. సో చూస్తున్నారు కదా, మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుంటాను. అండ్ పైనుంచి కొద్దిగా హనీ. ఓకే, ఇంకా దీని మీద నుంచి కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ చల్లుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నేనైతే దీన్ని టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా బనానా ఆరెంజ్ మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని ఒకసారి చూడండి. బనానా ఆరెంజ్ మిల్క్ షేక్ కి కావలసిన పదార్థాలు: పాలు 1 కప్పు, పెరుగు 1 టీ స్పూన్, ఆరెంజ్ 1 కప్పు, అరటిపండు 1, తేనె 1 టీ స్పూన్, సోయా పాలు 1 కప్పు. బనానా ఆరెంజ్ మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో పెరుగు వేసి, అరటిపండు కూడా వేసి, ఆ తర్వాత మిక్సీ జార్ లో ఆరెంజెస్ వేసి, అలాగే పెరుగు అరటిపండు మిశ్రమం కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని, పాలు సోయా పాలు కూడా పోసి మరొకసారి మిక్సీ పట్టుకొని ఒక గ్లాస్ లోకి తీసుకొని పైనుంచి తేనె వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే బనానా ఆరెంజ్ మిల్క్ షేక్ రెడీ. బనానా ఆరెంజ్ మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. టేస్టింగ్ టైం. యాక్చువల్లీ స్ట్రా ఉంటే బాగుండేది, ఇందాక తేనె కూడా వేసాం కదా. ఓకే, చాలా బాగుందండి. ఈసారి ఎప్పుడైనా మీ ఇంట్లో ఎవరైనా మిల్క్ షేక్ అంటే ఇదే చేసి పెట్టండి, ఎందుకంటే ఇది సూపర్. యాక్చువల్లీ ఆరెంజ్ వేసాం కదా, కొంచెం సిట్రస్ టేస్ట్ తెలుస్తుంది. అండ్ అలాగే మామూలుగా మనం చేసుకునేటప్పుడు ఉట్టి పాలు పోసుకుంటాం, ఇందులో సోయా మిల్క్ ఉంది, అందువల్ల ఎక్కువ స్వీట్నెస్ లేదు, అన్ని బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి ఫ్లేవర్స్ అన్ని కూడా మనం వేసినవి. వావ్, బ్రేక్ఫాస్ట్ తో పాటు ఇలా ఒక మిల్క్ షేక్ తీసుకుంటే చాలా బోల్డ్ అంత స్ట్రాంగ్ గా అయిపోతాం మనం. ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో 2 వెరైటీస్ కూడా నాకైతే బాగా నచ్చాయి. మీకు నచ్చాయా? అయితే వెంటనే చేసేసుకోండి. అలాగే ఆన్లైన్ లో కూడా బ్రేక్ఫాస్ట్ షోస్ ని ఫాలో అవ్వండి. www.facebook.com/etvabruchi ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. అక్కడ చక్కగా ఒక లైక్ కొట్టేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వండి. యూట్యూబ్ లో అయితే www.youtube.com/etvabruchi అని టైప్ చేయండి. ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అక్కడ ఉండే బ్రేక్ఫాస్ట్ షో వీడియోస్ అన్నిటిని కూడా ఫాలో అవ్వండి. ఇది ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ నేను రేపు ఇంకో 2 వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Till then you take care. Bye bye.